నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే 1957లో మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి ఒక నియోజకవర్గం ఇప్పుడు ప్రస్తుతానికి కూడా సెకండ్ గ్రేడ్ స్థాయిలోనే ఉండిపోయింది. మరి అటువంటి సెకండ్ గ్రేడ్ స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని సెలక్షన్ గ్రేడ్ హోదాకి తీసుకువచ్చారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. అసలు ఆ నియోజకవర్గం ఏంటి, అసలు ఈ సెలక్షన్ గ్రేడ్ హోదా ఏంటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ హోదాని ఇస్తుంది, దేన్ని బేస్ చేసుకొని ఇస్తుంది అనే దాని మీద క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇది ఏ నియోజకవర్గం అనేసరికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మీకు అర్థమైపోయే ఉంటుంది. అదే పిఠాపురం అనమాట. అయితే ఈ పిఠాపురం అనేది మున్సిపాలిటీగా ఏర్పడింది 1957లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సెకండ్ గ్రేడ్ హోదా స్థాయిలోనే ఉండిపోయింది. మరి ఎప్పుడైతే ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో అప్పటి నుంచి కూడా అక్కడ ఆదాయం పెరగడం మొదలైంది. ఎక్కడ? పిఠాపురంలో. అక్కడ ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ఆధ్యాత్మికంగా గతంలో నుంచి కూడా అది ఆధ్యాత్మిక కేంద్రమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి అది ఆధ్యాత్మిక కేంద్రమా అని మళ్ళీ కామెంట్లో చెప్తారు. అది ఎప్పటి నుంచో ఆధ్యాత్మిక కేంద్రమే. కాకపోతే అక్కడ సరైన ఫెసిలిటీస్ ఎవరు కల్పించలేదు. మొన్న అమృత్ భారత్ కింద కూడా దానికి సంబంధించి పిఠాపురం రైల్వే స్టేషన్ని మోడల్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి పరుస్తున్నారు. అంటే ఇది ఎవరి చొరవ వల్ల అనేది అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అక్కడ ఎందుకంటే పిఠాపురం అనేది ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ అమృత్ భారత్ పథకం కింద దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే అలా ఎంపిక చేసిన లిస్టులో ఇప్పుడు పిఠాపురం కూడా వచ్చి చేరింది. అయితే ఇప్పుడు సెలక్షన్ గ్రేడ్ హోదా అన్నాం కదా, అసలు ఇది ఏ విధంగా ఏ ప్రాతిపదికన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటే ఈ అధికారులు ఏం చేశారు అంటే పిఠాపురానికి సంబంధించిన అధికారులు ఏం చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి 2021 నుంచి 25 వరకు గల అసలు అక్కడ పిఠాపురంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద క్లియర్ కట్ వివరణ అయితే ఇచ్చారట. అయితే పిఠాపురానికి సంబంధించి ఆదాయ వ్యయాలు ఎలాగో ఉన్నాయో పరిశీలించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ సెలక్షన్ గ్రేడ్ హోదా రావాలి అంటే ఆ మున్సిపాలిటీకి ఖచ్చితంగా వార్షిక ఆదాయం 8 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఉండి తీరాలట. ఇది పిఠాపురం అనేది ఆధ్యాత్మిక కేంద్రంగా మారటం, అదేవిధంగా ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారు అక్కడ ఎన్నిక అవ్వటం, ఆ తర్వాత అక్కడ ప్రజల సంఖ్య కూడా మారటం, జనాభా సంఖ్య కూడా పెరగటంతో ఆధ్యాత్మిక కేంద్రంగా కాస్త పెరగటం వల్ల ఆదాయం కూడా పెరిగింది. అయితే ప్రతి దానికి కూడా ఆదాయాన్ని బేసిక్గా తీసుకుంటారు కాబట్టి సెలక్షన్ గ్రేడ్ హోదా అనేది పిఠాపురానికి ఇవ్వటం జరిగింది. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ముఖ్యంగా ఇది ఎవరి చొరవతో కలిగింది అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్ల. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది అధికారుల ద్వారా క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అన్ని పంపించటం వల్ల ఇదంతా సాధ్యమైంది. అయితే దీనికి సంబంధించి మొదటి ఉపయోగం ఏమిటి అంటే గ్రూప్ 1 స్థాయి అధికారి అయితే ఇక్కడ కమిషనర్గా నియమితులవుతారు. అయితే నెంబర్ 1 గ్రూప్ 1 స్థాయి అధికారి అయితే కమిషనర్గా ఇక్కడ నియమితులవుతారు. అది నెంబర్ 1 అయితే నెంబర్ 2 ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఉద్యోగుల సంఖ్య కనుక పెరిగితే సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ఏ విధంగా అంటే ప్రజలకు సంబంధించిన పనులు కూడా లావాదేవీలకు సంబంధించి అట్లాగే అక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి అక్కడ పనులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ నెంబర్ 3 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధుల సంఖ్య కూడా చాలా భారీగా ఉంటుంది. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక నెంబర్ 4 మౌలిక సదుపాయాలు, మార్కెట్ సౌకర్యాలు, అభివృద్ధి పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతాయి. అయితే ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సామెత ఏ విధంగా ఉంటుందో పిఠాపురాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మిగతా నియోజకవర్గాలకు ఆదర్శప్రాయంగా ఉండేందుకు వీలుగా పనిచేసుకుంటూ వెళుతూ అక్కడ ఆదాయాన్ని కూడా ఏ విధంగా వస్తుంది ఏంటి అనే దాని మీద సర్వే చేయించి ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ వెళ్ళి ఇప్పుడు సెలక్షన్ గ్రేడ్ హోదాకి తీసుకువెళ్ళారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. అయితే ఆధ్యాత్మిక కేంద్రం ఒకటి, జనాభా పెరుగుదల ఒకటి, అక్కడ సౌకర్యాలు పెరగటం
ఉండటం ఒకటి, ఈ అమృత్ భారత్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందడం ఒకటి, ఇవన్నీ చూస్తే నిజంగా పిఠాపురం రూపురేఖలు మారబోతున్నాయా అంటే ఎస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. పిఠాపురం ఎమ్మెల్యే గారు అన్న పేరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చిందో అప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెయ్యాలి, ఎటువంటి కమిటీలు నియమించాలి, ఏం చెయ్యాలి అనుకున్నా కూడా ప్రతిదీ కూడా ప్రయోగాత్మకంగా పిఠాపురంలోనే నిర్వహిస్తున్నారు. అది సక్సెస్ అయితేనే మిగతా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అయితే దాన్ని చెయ్యాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి అన్న మనసుండాలే కానీ ఎన్ని రకాలుగా డెవలప్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఆయన నిరూపిస్తున్నారు. ఇదొకటే కాదు, పిఠాపురంలో ఇప్పుడు మనం వెళ్ళి గనక అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ ఎన్ని రకాల సదుపాయాలు వచ్చాయి, ఎన్ని రకాల రోడ్డు మార్గాలు ఉన్నాయి, ఆ చుట్టుపక్కన ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు ఏమంటున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తోంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇంట గెలిచి రచ్చ గెలవాలా అన్న ఆలోచనలో ఉన్నారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. సో ఇలా మిగతా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా మనసు పెట్టి ఆయనలాగా పనిచేయాలి అనుకుంటే ఇటువంటి విజయాలు ఎన్నో సాధించవచ్చు అని అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదర్శప్రాయంగానే నిలుస్తున్నారు. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.